మీరు నాకు తెలుసు 2-3 గంటల నుంచి మీరు కూర్చుంటున్నారు, నా కోసం వేచి ఉంటున్నారు. కానీ అడుగడుగున నా కుటుంబ సభ్యులు నన్ను ఆపి ఆరతలిచ్చి వాళ్ళు చూసే అభిమానానికి నేను ముందు అడుగు వేయలేకపోయాను. అందుకే నాకు ఇంత ఆలస్యం అయింది. అదిను మా కుప్పం కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మా కుటుంబం ఎప్పుడు కుప్పాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అంత నమ్మకం పెట్టుకుని ఆయన్ని ఇప్పుడు వరకు 35 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించింది మీరు. అది మా కుటుంబం ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ప్రజలన్న ఆయన ఎప్పుడు మర్చిపోరు కూడా. అట్లానే ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఏ మేనిఫెస్టో ఇవ్వలేదు. ఒట్టి కుప్పానికి నియోజకవర్గానికి స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారు. దాంట్లో 20 పాయింట్లు ఉన్నాయి. ఆయన ఒట్టి పేపర్ మీద పెట్టి మర్చిపోరు. ఆయన ఏమి హామీలు ఇచ్చారో మేనిఫెస్టోలో ఏమి ప్రతి పాయింట్ని ఆయన తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. నాకంటే కూడా మీకు ఆయన మీద నమ్మకం ఉంది గనక ఇన్ని సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు. ఎమ్మెల్యేగా తీసుకొచ్చి అసెంబ్లీకి పంపించారు. దాని తర్వాత ఆయన సీఎంగా చేసిన ఘనత మన కుటుంబ సభ్యులకే లభిస్తుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత కట్టుబట్టలతో మనని బయటికి పంపించేశారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన రాత్రింబగళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడ్డారు. కానీ ఆయన కుటుంబం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అట్లానే ఆయన అదృష్టం, ఆయనకు అట్లాంటి కుటుంబం కూడా లభించటం. నేను కానీ లోకేష్ కానీ మా కోడలు కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆయన ప్రజలకే మేము అంకితం చేశాం. ఆయన నుంచి మేము ఎప్పుడు ఏమీ ఆశించలేదు. ఎస్పెషలీ ప్రజల సొమ్ము అనేది మేము ఆశించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజల పొట్టని కొట్టి మీ డబ్బులన్నీ గుంజేసి మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆపేసి వాళ్ళ పాకెట్లు నింపుకుని వాళ్ళ పొట్టలు నింపుకుని వాళ్ళు డబ్బు చేసుకుని రేపు పారిపోతారు. చివరికి ఎవరు గల్లంత అవుతారు? మీరు, మీతో పాటు మేము అందరం గల్లంత అవ్వాల్సిందే. అందుకే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినమ్మటే ఆయన చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఏ పరిశ్రమ వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ ఏముందని వస్తుంది? వాళ్ళు ఒక్కళ్ళనే నమ్మారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పెట్టుబడులు పెట్టారు. కానీ చివరికి ఏమైంది? ఈ రాక్షస ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా ఉండేది, పక్క రాష్ట్రాలని ఎదుర్కొని ముందుకెళ్ళేది. కానీ ఈ 5 సంవత్సరాలు ఆయన లేకపోవటం మీకే తెలుసు ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారు. అట్లాంటి పరిశ్రమలు ఇక్కడే వాళ్ళు ఇంకా పెట్టుబడులు పెట్టి ముందుకు తీసుకెళ్లకుండా వీళ్ళు చేసే అరాచకాలు భరించలేక వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కోట్లాది రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దానికి కియా మోటార్స్, తర్వాత అనంతపూర్లో ఉంది కియా మోటార్స్, వాళ్ళు పెట్టుబడులు ముందు పెట్టడానికి వాళ్ళు భయపడి వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళని కూడా హింసించి వాళ్ళు భరించలేక మన పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. ఇది ఈ రాక్షస ప్రభుత్వం చేసే అరాచకాలు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల సొమ్ము కోసం ఆయన ఎప్పుడు ఆశించలేదు.
ఆయన మీ సుఖ సంతోషాల కోసం ఒక్కటే ఆయనకి ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన రాత్రింబగళ్ళు కష్టపడింది. అట్లానే ఈ 5 సంవత్సరాలు ప్రజలు కానీ మన కార్యకర్తలు కానీ చాలా ఎదుర్కొన్నారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని. ఎస్పెషల్లీ మన కార్యకర్తలు ఆ 53 రోజులు కాకుండా కూడా ఇప్పుడు వరకు కూడా మీరు చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. అది మేము ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి కార్యకర్త ఎంత అవస్థపడ్డారు. ప్రతి కార్యకర్త ఎదురు తిరిగాడా, అతని మీద 10 కేసులు, 20 కేసులు, 30 కేసులు. ఇది ఈ రాష్ట్రం గొప్పతనం. వాళ్ళు కేసులు పెట్టడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన కూడా లేదు ఈ రాక్షస ప్రభుత్వానికి. అట్లానే కాదు, మన తెలుగుదేశం కార్యకర్తల జీవితాల్ని అంతం చేశారు. ఎదురు తిరిగితే వాళ్ళు కత్తితో పొడిచి చంపిన కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆఖరికి కొన్ని కార్యకర్తలు పాడి కూడా మోసారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో ఆయన ఎప్పుడు కార్యకర్తల్ని ఎప్పుడు మర్చిపోలేదు. అది మీరు కూడా గుర్తుంచుకోవాలి మీ నాయకుడి గురించి. అట్లానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీకేమైనా ఉద్యోగాలు తీసుకొచ్చారా అండి? ఒక రాజధాని ఉందా మనకి? తర్వాత ఉద్యోగాలు ఉందా ఇక్కడ? తప్పకుండా. అందుకే ఆయన 20 లక్షల ఉద్యోగాలు కలిగిస్తానన్నారు ఈ 5 సంవత్సరాల్లో. అది గ్యారంటీ ఇచ్చారు. ఆ 20 లక్షలు ఉద్యోగాలు తీసుకురావాలంటే ఆయన ఎన్ని పరిశ్రమలను తీసుకురావాలి మీరు ఆలోచించాలి. ఒక్కడి వల్ల కాదు అది. అయినా కూడా ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తప్పకుండా రాత్రింబగళ్ళు కష్టపడి పరిశ్రమలు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు కలిగిస్తాడు ఆయన. అట్లానే ఇప్పుడు ఈ కొత్తగా ఈ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పథకం అనేది తీసుకొచ్చింది. నిజం గెలవాలి అనే నా ప్రోగ్రాం అప్పుడు నేను చెప్తానే ఉన్నాను, మీ ఓటుతో పాటు మీరు ఇల్లుందా, మీ భూములు ఉందా అని పొద్దున్న లేచి మీరు చెక్ చేసుకోండి ఉందా లేదా అని. ఎందుకంటే వీళ్ళు భూ కబ్జా చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిల్ పథకాన్ని తీసుకొచ్చి ఉండే మీ భూములు కూడా లాక్కొని పోతారు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. వీళ్ళు సర్వేలు చేసి సెంటు నుంచి ఎకరా పైన భూములన్నీ లాగేసుకుంటారు మీది. మీకు ఎంత భూమి ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీసేసుకుంటారు. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇది వాడి బాబుగాడి సొమ్ము కాదు, ఇది మీ సొమ్ము, అది మీ కష్టార్జితం. వీడు లాక్కోవటానికి అధికారం ఎవరిచ్చారండి ఈ ప్రభుత్వానికి? ఏ పథకాలంటే ఆ పథకాలు తీసుకురావటం, ప్రజల్ని అంధకారంలో పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేయటం. మీరెందుకు ఊరుకుంటారు? మీరు తిరగబడాలి. మీ ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు మనకి? వీ హ్యావ్ ద రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు టేక్ ప్రొసెషన్. అంటే మనకు అన్ని అధికారం ఉంది, మనకి స్వేచ్ఛ ఉంది, మనకి స్వాతంత్రం ఉంది, మాట్లాడటానికి, నడవటానికి, ఒకరిని అడగటానికి. ఇవన్నీ కట్టిబడేసింది ఈ ప్రభుత్వం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. అదే కాదు, ఇది మీకుండే భూములు, డికేటీ ల్యాండ్లు కూడా వాళ్ళు లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీళ్ళు భూ కబ్జా అనేది అడుగు వెనక్కేయరు. మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. అది ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆలోచించాలి.